ఒకటి. హాయ్ అండి. నేనైతే గోంగూర బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీను. మరి మీరు ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ అయితే ఉండాలి గోంగూర బిర్యానీకి. ఇవన్నీ వేస్తేనే టేస్ట్గా వస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. మన పిల్లలు కూడా తింటారు. అందుకోసమని నేనైతే ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇగోండి నేనైతే గ్యాస్ మీద ఏమో కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఇగోండి ఆయిల్ వేసాను, అన్నీ వేసాను. వేపుతున్నాను. ఇగోండి వేగుతున్నాయి. బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇప్పుడు మనం ఆ ఆనియన్ తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అనమాట ఇక ఈ పదార్థాలన్నీ ఇప్పుడు మనం అందులో వేసుకొని మనమైతే ఒక్కొక్కటి అందులో ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక చూడండి అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను నేను. చూసారా అవన్నీ వేస్తున్నాను కదా, అవన్నీ వేసేస్తే బాగా వేగిపోతాయి. అవన్నీను వేగాక అనమాట అప్పుడు మనం బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని అప్పుడు మనం ఈ జీడిపప్పు అనమాట ఇప్పుడు వేయకపోతే లాస్ట్లో వేయకపోతే అవి అంటే అవన్నీ వేగినాక వేయకపోతే జీడిపప్పు బాగా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అందుకని లాస్ట్లో వేసాను నేను. అందుకు అవి ఇప్పుడు వేగుతున్నాయి. అల్లము తెల్లుల్లి కూడా దంచేసి వేసాను. మొత్తం అన్నీ ఇప్పుడే వేసేస్తున్నాను చూడండి. వేసానా, వేసేసి ఇలా కలిపేస్తున్నానా. ఇలా కలిపేసాక ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తానండి. టమాటా ముక్కలు వేసేసి కలిపేసానా. చూడండి బాగా కలిపేసాను కదా, బాగున్నాయి కదా, బాగా నూనెలో వేగాయి ముక్కలు. చూడండి రెడ్గా కనిపిస్తున్నాయి, ఎంత చక్కగా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇగోండి ఇప్పుడైతే గోంగూర అయితే కడిగేసి ఉంచుకున్నాను. వాటర్ మొత్తం వచ్చేసాయి, కింద పడిపోయాయి చూసారా. ఆ కన్నాల రేకులో వేసాను. ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నానండి. ఇవి తాలింపు వేగినాక ఈ గోంగూర అయితే బాగా మనము కలిపియాలి. దగ్గరికి అవుతుంది అది. దగ్గరికి అవుతుంది కదా, చూసారా ఎంత చక్కగా దగ్గరికి చేస్తున్నానో. వేడి వేడి ఆయిల్ తగిలితే అదేమో దగ్గర అయిపోతుంది అనమాట. అలాగా ఆ దగ్గర అయినాక ఇప్పుడు అనమాట ఇగో నేనైతే ఈ తురుగు వేసాను. ఈ తురుగు వేస్తే బాగా అంటే కొంచెం బాగుంటుందని. తర్వాత ఇక దగ్గర అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ముద్దగా. ఇప్పుడు మనం అనమాట ఎన్ని బియ్యం అయితే ఉంచుకుంటామో అన్ని బియ్యం అంటే కొలుసుకొని ఉంచుతాం కదా, ఈ ఏపే ఆనియన్ కూడా వేసాను చూడండి. ఇవి కూడా అందులో కలిపేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇక రైస్ వేసుకుంటున్నాను నేను. రైసు వేగే ఆనియన్స్ మనం ఇప్పుడు ఒకేసారి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఎన్ని బియ్యం అయితే మనం కొలిసి పెట్టుకున్నాం ఎన్ని గ్లాసులో దానికి డబుల్ వాటర్ అయితే కొలిసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే ఇగోండి ఇవన్నీ వేసాను కదా, బాగా అంటే కలిపేసాను మొత్తం. ఆ రైస్కి అవన్నీ కలాలి కదా మంచిగా. ఇక వాటర్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా కొలిసి పెట్టుకున్నానని. ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేస్తాను. సాల్ట్ కూడా ముందే వేసాంలేండి, మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. లేనిది చూసుకోవాలి, నీళ్ళు వేసామా లేదని చూసుకోవాలి. చూసినాక అప్పుడు అనమాట మనం అన్నీ కలిపేశాక మంచిగా ఇప్పుడు ప్రశాంతంగా కొంచెం చూద్దాం అన్నీ వేసామా లేదా అని. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకున్న తర్వాత 2 విజిల్లు అయినాకైతే మనం అయితే దాన్ని అయితే ఆపేద్దాం. 2 విజిల్లు అయితే చాలండి. మరి 3వ విజిల్ అయితే మెత్తగా అయిపోద్ది. మరి పుల్ల పుల్లగా వస్తుంది, బాగుంటుంది. నోటికైతే చాలా టేస్ట్గా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. రంబ లెక్క ఉందండి. చూసారా ఎంత బాగుందో. మన పిల్లలైతే చాలా బాగా ఇష్టపడి తింటారండి. అంతకు తోడు మరి ఇంకా కొంచెం మన ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ నోటికైతే ఇంకా బాగుంటుందండి.